శ్రీకృష్ణుడు చెప్పిన 7 సంకేతాలు మీ జీవితాన్ని మార్చి దైవ సూచనలు. ప్రియమైన భక్తులారా, మన జీవితంలో కొన్ని సందర్భాలు చాలా కష్టంగా అనిపిస్తాయి. ఎంత కష్టపడినా ఫలితం రాదు. ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినడం లేదేమో అనిపిస్తుంది. కాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. దేవుడు మన జీవితాన్ని మార్చబోతున్నప్పుడు కొన్ని ప్రత్యేక సంకేతాలను ముందుగానే చూపిస్తాడు. ఈ సంకేతాలను గుర్తిస్తే మనలో ఆశ పెరుగుతుంది, విశ్వాసం బలపడుతుంది. ఈరోజు శ్రీకృష్ణుడు చెప్పిన అలాంటి 7 దైవ సంకేతాల గురించి తెలుసుకుందాం. కష్టాల తర్వాత అకస్మాత్తుగా మనసులో ప్రశాంతత కలగడం. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనసు కలత చెందుతుంది. కాని కొన్నిసార్లు పరిస్థితులు మారకపోయినా మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఎందుకిలా జరుగుతుంది? దీనికి కారణం దైవ అనుగ్రహం. దేవుడు మనకు చెప్పే మొదటి సంకేతం ఇది: భయపడకు, నేను నీతో ఉన్నాను. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు నిజమైన ఆనందాన్ని పొందుతాడు. మనస్సులో కారణం లేకుండానే ప్రశాంతత వస్తే అది మంచి రోజులు దగ్గర పడుతున్నాయనే సంకేతం. చెడు అలవాట్లపై ఆసక్తి తగ్గడం. ఒకప్పుడు మనకు కోపం, అసూయ, ద్వేషం, ఆలస్యం వంటి అలవాట్లు ఎక్కువగా ఉండవచ్చు. కాని ఒక్కసారిగా వాటిపై ఆసక్తి తగ్గుతుంది. మంచి పుస్తకాలు చదవాలని, భజనలు వినాలని, దేవుణ్ణి గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. దైవశక్తి మనలో పనిచేయడం ప్రారంభించినప్పుడు ఇలాంటి మార్పులు వస్తాయి. శ్రీకృష్ణుడు మన ఆలోచనలను శుద్ధి చేస్తున్నాడని సంకేతమిది. మంచి ఆలోచనలు పెరగడమంటే జీవితంలో మంచి మార్పులు ప్రారంభమైనట్లే. సరైన వ్యక్తులు జీవితంలోకి రావడం. దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడూ ప్రత్యక్షంగా రాడు, మనుష్యుల రూపంలో వస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకు సరైన స్నేహితుడు, గురువు లేదా సహాయకుడు పరిచయమవుతాడు. అతని మాటలు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. మహాభారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు మార్గదర్శకుడిగా ఉన్నట్లే మన జీవితంలో కూడా సరైన వ్యక్తులను దేవుడు పంపిస్తాడు. అలాంటి వ్యక్తులు కలవడం మంచి కాలం ప్రారంభమవుతున్న సంకేతం. వరుసగా దైవ సంబంధమైన సూచనలు కనిపించడం. కొన్నిసార్లు ఎక్కడ చూసినా దేవుని పేరు కనిపిస్తుంది. కృష్ణ భజనలు వినిపిస్తాయి. భగవద్గీత శ్లోకాలు ఎదురవుతాయి. దేవాలయానికి వెళ్లాలనిపిస్తుంది. ఇవి అన్నీ దైవ సంకేతాలే. శ్రీకృష్ణుడు మన దృష్టిని తనవైపు మళ్లిస్తున్నాడని అర్థం. మన జీవితం సరైన దిశలో నడవబోతున్నప్పుడు ఇలాంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. పాత సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోవడం. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కొన్ని సమస్యలు అకస్మాత్తుగా పరిష్కారం కావడం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముందు మూసుకుపోయినట్లు కనిపించిన మార్గాలు తెరుచుకుంటాయి. దీనిని చాలామంది అదృష్టమంటారు. కాని భక్తులు దీనిని దైవకృప అంటారు. దేవుడు సరైన సమయం వచ్చినప్పుడు మన జీవితంలో మార్పులు తీసుకువస్తాడు. ఓటములు కూడా పాఠాలుగా కనిపించడం. మంచి రోజులు రాబోతున్న మరో గొప్ప సంకేతం ఏమిటంటే మనం ఎదుర్కొన్న ఓటములపై బాధపడటం తగ్గిపోతుంది. ఇది ఎందుకు జరిగింది అని కాకుండా దీనివల్ల నేను ఏమి నేర్చుకున్నాను అని ఆలోచించడం ప్రారంభిస్తాము. ఇది ఆధ్యాత్మిక పరిపక్వతకు సంకేతం. భగవద్గీత ప్రకారం ప్రతి సంఘటనకు ఒక కారణముంటుంది. అది అర్థమయ్యే స్థితికి మనం చేరుకున్నప్పుడు విజయం దగ్గర్లోనే ఉంటుంది. దేవునిపై అచంచలమైన విశ్వాసం పెరగడం. అన్ని సంకేతాల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా శ్రీకృష్ణుడు నన్ను విడిచిపెట్టడు అని నమ్మకం కలగడం. ఇదే నిజమైన భక్తి. ఇదే అర్జునుణ్ణి మహాయోధుడిగా మార్చింది. ఇదే మీ జీవితాన్ని కూడా మార్చగలదు. దేవునిపై సంపూర్ణ విశ్వాసం వచ్చినప్పుడు భయం తగ్గిపోతుంది, ఆందోళన తగ్గిపోతుంది.
మనస్సులో ధైర్యం పెరుగుతుంది. ఈ స్థితి వచ్చినప్పుడు దైవ ఆశీర్వాదాలు మనవైపు వేగంగా వస్తాయి. ఒక చిన్న కథ. ఒక గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతని జీవితం కష్టాలతో నిండిపోయింది. వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పులు పెరిగిపోయాయి. కుటుంబ సభ్యులు కూడా అతన్ని విమర్శించడం ప్రారంభించారు. ఒకరోజు అతను దేవాలయానికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓ కృష్ణ, నేనిక చెయ్యలేను, నువ్వే దారి చూపించు అని ప్రార్థించాడు. ఆ రోజు నుండి అతనిలో ఒక మార్పు వచ్చింది. సమస్యలు అలాగే ఉన్నప్పటికీ అతనికి భయం తగ్గిపోయింది. మనస్సులో ప్రశాంతత పెరిగింది. ప్రతిరోజూ గీతాశ్లోకాలు చదవడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అతనికి కొత్త ఉద్యోగ అవకాశం వచ్చింది. అప్పులు క్రమంగా తీరిపోయాయి. కుటుంబంలో సంతోషం తిరిగి వచ్చింది. తర్వాత అతనొక మాట చెప్పాడు. నా జీవితంలో మార్పు వచ్చిన రోజు సమస్యలు తొలగిన రోజు కాదు, కృష్ణుడిపై నమ్మకం పెరిగిన రోజు. భగవద్గీత ఇచ్చే గొప్ప సందేశం. శ్రీకృష్ణుడు మనకొక అమూల్యమైన బోధన ఇచ్చాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ కర్తవ్యాన్ని చేస్తూ ఉండు, ఫలితాన్ని దేవునిపై వదిలేయ్. మన పని ప్రయత్నం చెయ్యడం, దేవుని పని సరైన సమయంలో ఫలితమివ్వడం. ప్రియమైన భక్తులారా, మీ జీవితంలో కూడా ఈ 7 సంకేతాలు కనిపిస్తున్నాయా? కారణం లేకుండా ప్రశాంతత కలుగుతుందా? మంచి ఆలోచనలు పెరుగుతున్నాయా? సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారా? దైవ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? సమస్యలు క్రమంగా తగ్గుతున్నాయా? ఓటములు పాఠాలుగా అనిపిస్తున్నాయా? శ్రీకృష్ణుడిపై విశ్వాసం బలపడుతున్నదా? అయితే భయపడవద్దు. శ్రీకృష్ణుడు మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు సిద్ధం చేస్తున్నాడని అర్థం. ఎప్పుడూ గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చెయ్యవచ్చు, కాని అన్యాయం చెయ్యడు. శ్రీకృష్ణుణ్ణి నమ్మినవాడు ఎప్పుడూ ఒంటరివాడు కాదు. జై శ్రీకృష్ణ. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే.